హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. మన టాలీవుడ్ హీరోలు మన కోసం మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటున్నారు. అందులో కొన్ని అటర్ ఫ్లాప్స్ అవుతాయి, ఇట్స్ కామన్. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, ఎప్పుడు చూసినా ఒక కొత్త ఫీల్. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే సినిమాలు. అవే ఆల్ టైమ్ వాచబుల్ మూవీస్. చూద్దాం బ్రీఫ్గా ఈ వీడియోలో. నెంబర్ 1, సూపర్ స్టార్ మహేష్ బాబు. మురారి 2001 ఫిబ్రవరి 17, డైరెక్టెడ్ బై కృష్ణవంశీ. రీసెంట్గానే రిలీజ్ కూడా చేశారు. బాగుంటుంది మూవీ. సాంగ్స్, ఎవర్ గ్రీన్ సీన్స్ అయితే ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ప్రజెంట్ 2025లో కొత్తగా చూసినా మళ్ళీ రిపీట్గా చూస్తారు. ఒక్కడు జనవరి 15, 2003 సంక్రాంతి రిలీజ్. హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ 2003లో. మూవీ స్టార్టింగ్ 30 to 40 minutes వరకు నార్మల్గా అలా వెళ్ళిపోతుంది. భూమిక మహేష్ బాబు దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అతడు ఆగస్ట్ 10, 2005 పెద్ద బ్లాక్ బస్టరే. అప్పట్లో ఈ కలెక్షన్ గోల లేదు, సెంటర్స్ గోల ఉండేది. అతడు మూవీ ప్లాట్ బాగుంటుంది, అందుకేగా ఆల్ టైమ్ వాచబుల్ ఫిలిం అయింది. పోకిరి ఏప్రిల్ 28, 2006 క్లైమాక్స్లో ట్విస్ట్ పెట్టి హైప్ క్రియేట్ చేశారు. ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశారు. 2006 నుండి 2009 వరకు పోకిరిని మించి ఇండస్ట్రీ హిట్ రాలేదు 3 ఇయర్స్లో. 3 ఇయర్స్ తర్వాత వచ్చింది, అదేంటో మీకు తెలుస్తుంది, వీడియో స్కిప్ చేయకండి. కలేజా అక్టోబర్ 7, 2010 ఈ మూవీ గురించి మీకు తెలిసిందే, మిక్స్డ్ టాక్ వచ్చింది. పోతూ పోతూ అండర్ రేటెడ్ అన్నారు, తర్వాత కల్ట్ క్లాసిక్ అన్నారు, ఇప్పుడు ఆల్ టైమ్ వాచబుల్ అయింది. 1 నేనొక్కడినే జనవరి 10, 2014 నిజానికి మహేష్ బాబు డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ మూవీ అందరికీ ఆల్ టైమ్ వాచబుల్ కాకపోవచ్చు, కానీ నాలంటోళ్ళకి ఆల్ టైమ్ వాచబులే. శ్రీమంతుడు ఆగస్ట్ 7, 2015 కొన్ని సీన్స్ బోర్ కొట్టినా చాలా వరకు ప్రతిసారి ఎంటర్టైన్ చేస్తుంది. మహర్షి మే 9, 2019 మహర్షి మూవీ ప్లాట్ కూడా బాగుంటుంది. వంశీ పైడిపల్లి గారు ప్రతి సీన్ టేకింగ్ చక్కగా రాసుకున్నారు, అందుకేగా జెమినీ టీవీలో సాలిడ్ టీఆర్పీ వస్తుంది. నెంబర్ 2, అల్లు అర్జున్. ఆర్య మే 7, 2004 ఈ మూవీ గురించి నేను చాలానే చెప్పాను, ఆల్ టైమ్ వాచబుల్ అంతే. రేసు గుర్రం ఏప్రిల్ 11, 2014 సరైనోడు ఏప్రిల్ 22, 2016 కంప్లీట్ అండ్ ఫ్రెష్ మాస్ ఎంటర్టైనర్. అలా వైకుంఠపురంలో జనవరి 12, 2020 ఫ్రెష్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్. నెంబర్ 3, రెబల్ స్టార్ ప్రభాస్. వర్షం జనవరి 14, 2004 నేనైతే ఈ మూవీని 2025లోనే ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటున్నాను. డార్లింగ్ ఏప్రిల్ 23, 2010 వింటేజ్ ప్రభాస్ సినిమా ఇది. మామూలుగా సినిమాలలో ట్విస్టులు ఉంటాయి, ఎప్పుడు క్లైమాక్స్లో, ఇంటర్వెల్ ప్లాట్లో. కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫే పెద్ద ట్విస్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఏప్రిల్ 22, 2011 బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీని కూడా రీసెంట్గానే చూసా, అప్పుడే అనిపించింది ఆల్ టైమ్ వాచబుల్ అని. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22, 2023 ఈ మూవీ ఫస్ట్ టైం చూస్తే కంప్లీట్గా అర్థం కాదు, సెకండ్ టైం కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి, థర్డ్ టైంకి ఇంకా మంచిగా డీటెయిలింగ్ క్లారిటీ వస్తుంది. ఎన్నిసార్లైనా చూడొచ్చు. దేవా అండ్ వరద ఫ్రెండ్షిప్ బాండ్ ఎలివేషన్స్. కల్కి 2898 AD జూన్ 27, 2024 22లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కోవిడ్ వల్ల 24లో రిలీజ్ అయింది. కానీ మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, బోర్ కొట్టని సినిమా. నెంబర్ 4, మెగాస్టార్ రామ్ చరణ్ ఆల్ టైమ్ వాచబుల్స్. చిరుత సెప్టెంబర్ 27, 2007 రామ్ చరణ్ డెబ్యూట్ ఫిలిం అయినా సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు, హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మగధీర జూలై 31, 2009 పోకిరి తర్వాత ఇండస్ట్రీ హిట్ ఏ మూవీ అంటే అది మగధీరానే. ధ్రువ డిసెంబర్ 9, 2016 రామ్ చరణ్ కెరీర్ డిఫరెంట్ ఫిలిం, మంచి థ్రిల్లర్. నెంబర్ 5, నేచురల్ స్టార్ నాని ఆల్ టైమ్ వాచబుల్స్. జెంటిల్మ్యాన్ జూన్ 17, 2016 మూవీ పోస్టర్తోనే ఒక హైప్ క్రియేట్ అయింది. నిన్ను కోరి జూలై 7, 2017 నేను లోకల్ ఫిబ్రవరి 3, 2017 నాన్ స్టాప్ ఫన్ ఎంటర్టైనర్. బాబుగాడి లవ్ స్టోరీ ఆల్ టైమ్ వాచబుల్, హోల్ ఆల్బమ్ ఈస్ బ్లాక్ బస్టర్. జెర్సీ ఏప్రిల్ 19, 2019 హార్ట్ టచింగ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ స్టోరీ లైన్. నానిస్ గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13, 2019 శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24, 2021 దసరా మార్చ్ 30,
2023 అండ్ సరిపోదా శనివారం August 29, 2024. సాయిధరం తేజ్ కెరీర్లో 2 సినిమాలు ఉన్నాయి. అవి చిత్రలహరి 12th April 2019 అండ్ విరూపాక్ష 21st April 2023. బెల్లకొండ శ్రీనివాస్ రాక్షసుడు August 2nd, 2019. ఎన్నిసార్లు చూసినా ట్విస్టులు, క్రిస్టోఫర్ స్టోరీ ఫ్రెష్గానే అనిపిస్తాయి. నెంబర్ 6 నిఖిల్ సిద్ధార్థ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ November 18, 2016. బాగుంటుంది మూవీ. లవ్ స్టోరీ ఇంకా సూపర్ ఉంటుంది. లవ్ స్టోరీని థ్రిల్లర్ ప్లాట్లో చూపించడం బాగుంది. కార్తికేయ 2 August 13, 2022. అడ్వెంచర్ని ఎన్నిసార్లైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా కొందరి హీరోల సినిమాలు ఉన్నాయి. ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే పార్ట్ 2లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.